ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో మొదటి అడుగు పడింది. గోదావరి నదిలో వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకునేలాగా భారీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి సర్వే ప్రారంభమైంది. నదుల అనుసంధానం ద్వారా ఏపీలో కరువును తరిమి కొట్టేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలవరం బనకచెర్ల అనుసంధానం చేస్తే నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు స్థిరీకరణ చేయొచ్చని భావించింది. 200 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గోదావరిలో ఏటా వరదల వల్ల 2000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 650 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని ఆయకట్టు స్థిరీకరణ కోసం కేటాయించాలని భావించింది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో రిజర్వాయర్ నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసింది. బొల్లాపల్లి మండలం మేళ్లవాగు, అయ్యన్నపాలెం, గుమ్మనంపాడు, రేమిడిచెర్ల, గరికపాడు గ్రామాల పరిధిలో భారీ కొండలు ఉండడంతో అక్కడ నీరు నిల్వ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని నిర్ధారణకొచ్చింది. దీంతో ఈ 5 గ్రామాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టోర్ చేయొచ్చండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ టీఎంసీ వాటర్ తయారు చేయొచ్చు. గ్యాప్స్ కూడా తక్కువ గ్యాప్స్తోనే ఫిల్ చేసుకుంటూ ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఆల్రెడీ 9 లక్షల ఎకరాలకి స్టెబిలేషన్ ఇస్తూ ఎక్స్ట్రా 3 లక్షల ఎకరాల వరకు మనం సాగునీటిని అందించవచ్చండి. అదొక మెయిన్ బెనిఫిట్. అట్లానే ఒక 20 టీఎంసీ వరకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కోసం కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎంత మంచి ప్రాజెక్ట్ అండి. దానికోసం మేము ఈరోజు సర్వే చేయడానికి ఇట్లా వచ్చాము. మొత్తం 10 బృందాలు 5 గ్రామాల్లో ఈ నెలాఖరు వరకు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించనున్నాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరుల శాఖ అధికారులు సర్వేను పర్యవేక్షించనున్నారు. మరోవైపు జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో నీటి నిల్వకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతం కావడం, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం, చుట్టూ కొండలు ఉండడంతో రిజర్వాయర్ నిర్మాణం సులభతరమవుతుందని చెబుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే పూర్తయిన తర్వాత 2వ దశ పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.